నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చెంగిచెర్ల సెయింట్ పీటర్ స్కూల్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన బోడుప్పల్ 2వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ రవి గౌడ్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల జరిగిన కలకత్తాలో అమానుష సంఘటన గుర్తు చేసుకుంటూ లక్ష్మీ రవి గౌడ్ కంటతడి పెట్టారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని, కరాటే నేర్చుకోవాలని, సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీస్ చిన్నప్పటి నుంచి అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ అకాడమిక్స్, స్పోర్ట్స్, లిటరరీ అండ్ కల్చరల్ యాక్టివిటీస్తో పాటు క్యారెక్టర్ బిల్డింగ్లో విద్యార్థుల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పద్మావతి, విద్యార్థులు, పేరెంట్స్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ చెంగచెర్లకు ఒక ల్యాండ్ మార్క్ అయింది సార్. ఇందాక సార్ చెప్పినట్టు స్కూల్ మీ ఇల్లు ఎక్కడంటే సెయింట్ పీటర్స్ అంటే ఒక విద్యా సంస్థ ఇక్కడ ఏర్పడడం నిజంగా మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. రోజు సార్ స్పీచ్ నేను కూడా వింటుంటా, ఎంతో ఇంపార్టెన్స్ చెప్తుంటాడు. మేడం అయితే పొద్దున తల్లిదండ్రులు పిల్లలు ఎట్లా లేపాలో కూడా చెప్తుంది. పాపం 6 గంటలకు లేపండి అమ్మా, ఓ వారం 10 రోజుల తర్వాత వాళ్ళకి అలవాటు అవుతుంది, వాళ్ళు వస్తారు అంటే ఒక సిస్టమ్. పిల్లల్ని ఒక తల్లిదండ్రుల తర్వాత పిల్లల బాధ్యత ఏదంటే స్కూల్ యాజమాన్యం, టీచర్స్ అని చెప్పొచ్చు. ఏదైనా మన పునాది మంచి ఉంటేనే ఒక నిర్మాణం ఎట్లయితే దృఢంగా ఉంటుందో అట్లా పిల్లల ఫ్యూచర్ స్కూలే. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకొక విషయం, ఒక 2 రోజుల నుంచి నన్ను చాలా బాధ అనిపిస్తుంది. కెన్ షేర్ విత్. ఎంతో అభివృద్ధి చెందినాం. 78 సంవత్సరాలు అవుతుంది మనకు స్వాతంత్రం వచ్చి, కానీ ఇంకా మహిళలకు ఎక్కడ రక్షణ లేదు సార్. రీసెంట్గా కోల్కతాలో జరిగిన విషయం చాలా బాగా అనిపిస్తుంది. 3 సంవత్సరాల అమ్మాయి ఒక డాక్టర్ చదివి తను బ్రతుకుంటే కొంత వేల మంది ప్రాణాలు చూసుకుంటే తల్లిదండ్రులు, ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే మా పిల్లలే అని కనీ పెంచి పెద్ద చేసి వాళ్ళు ఎదిగే టైంలో ఇట్లాంటి చావులు వింటే నిజంగా తల్లిదండ్రులు ఎంత చూపిస్తారో కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లల్ని ధైర్యంగా పెంచాలమ్మా. ఆడపిల్లలని తల్లిదండ్రులకు అందరికీ చెప్తున్నా ఇక్కడ, ముఖ్యంగా టీచర్స్ కూడా ధైర్యంగా. ఆడపిల్లలంటే పాటలు పాడతారు, డ్యాన్సులు చేస్తారు కాకుండా ఆ కరాటే ఏందో, ఆ మాస్టర్ ఆర్ట్స్ ఏమో ఉంటాయి, అవన్నీ నేర్పియండి మేడం. వాళ్ళు బయటికి పోతారంటే ఏ యొక్క పిల్లలు కూడా వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ దగ్గర పోదంటే ఒక స్ట్రాంగ్ జెండర్ ఏముంది, ఆడోళ్ళు మగోళ్ళైనా ఈక్వల్, ఆడ మగ అంతే తేడా. మనకు 2 కాళ్ళు చేతులు ఉన్నాయి, వాళ్ళకు 2 కాళ్ళు చేతులు. మనం దాచుకుని కూడా ఒకరు మెత్త కొట్టి పడేయచ్చు, అంతేనా? స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. ఆడపిల్లకు 3 పెరగచ్చు. మనం ఆడోళ్ళము, మనం ఎవ్వరమన్నా పడాలి, మనం ఇత్తే అని కాదు. కాలం మారింది. ధైర్యంగా ఉంటేనే ఒక్కోసారి నిజంగా వీళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుందని నాకు భయమవుతుంది. అంటే ఒక ఆడపిల్ల సొసైటీలో ఎట్లా పెరుగుతుందని భయమవుతుంది. సారీ, అంటే పిల్లల్ని మా కాలంలో ఎట్లుందంటే ఒక వయసు వచ్చిన ఆడపిల్లని బయటికి పంపించదు అంటుండే. నేను 40+ ఉన్నా, ఓ 16-17 ఇయర్స్ వచ్చినాయి అంటే ఏ వయసు వచ్చిన పిల్ల బయటికి పంపించద్దు, ఎట్లా వస్తుందో అని భయం ఉంటుండే, అంతే కదా? ఇప్పుడున్న కాలంలో అయితే 5-6 సంవత్సరాల పిల్లలు, నెలల పిల్లలు, సంవత్సరాల పిల్లలు ఎటు పోతుంది సొసైటీ? ఏం నేర్పిస్తున్నాం? తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు? ఒక మగ పిల్లగాడు ఉడితే వాడికి నేర్పాలి. అదే ఒక ఆడపిల్లని మన అంటుంటే ఇంట్లో నీకు చెల్లి ఉంది, అమ్మ ఉంది, రేపు పొద్దున నీకు కూతురు ఉంటుంది అని అట్లా నేర్పాలి. మన గల్లీలోకి వెళ్ళి ఒక ఆడపిల్ల అవుతుందంటే 10 మంది మగ పిల్లలు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. అంతే అనేది మా ఫ్యామిలీలో జరగలే, ఎవరికో జరిగింది, మాకు వచ్చినప్పుడు చూసుకుంటాం అనొద్దు. సో నేను ఈ స్కూల్ ద్వారా, ఈ యాజమాన్యం ద్వారా చెప్పేది ఒకటే, బీ స్ట్రాంగ్. ఆడపిల్లల్ని స్ట్రాంగ్గా పెంచండి. ఇవాళ రేపు విమానాలు కూడా నడిపిస్తారు, కానీ ఏ చిన్న లోపం వల్ల ఆడపిల్లలు ఇట్లా అవుతారు. అందరు చూస్తారు కదా ఆ ప్రోగ్రామ్. కోల్కతాలో జరిగింది, అసలు తలుచుకుంటేనే భయం అనిపిస్తుంది. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే ఆ స్కూల్లో చదివిన, కాలేజీలో చదివిన, ఇన్స్టిట్యూట్లో చదివిన యాజమాన్యం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసేసి సార్. అంటే మాకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో, మా కాలేజ్కి చెడ్డ పేరు, ఒక ప్రాణం కంటే పేరు ఎక్కువనా? ఈ స్కూల్కి ఇంతమంది పిల్లలే
ఎంత బాధ. ఈరోజు అక్కడ జరిగింది, రేపు ఇక్కడ జరగచ్చు. సో అందరూ తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే, ధైర్యంగా పెంచాలి ఆడపిల్లల్ని. ఇవాళ రేపు ఆస్తులు అంతస్తు లేకుండా ధైర్యాన్ని ఇస్తే చాలు, వాళ్ళు ఎట్లయినా బతుకుతారు. పురాణాలు చెప్పురి, మహాభారతం చెప్పురి. శ్రీకృష్ణుడు యుద్ధం చేసేటప్పుడు సొమ్మసిల్లి పడి నరకాసుని చంపి దీపావళి చేసింది. ఆ రోజు మా ఆయన అడ్డం పడ్డాడు అని ఆమె కూడా అడ్డం పడితే ఈ రోజు నరకాసుని చంపకపో. Thank you, sir, and thank you, ma'am. As we continue with the fancy dress competition, please students, I want all of you to be very active early in the morning. Today is the best. ఈ రోజు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సెయింట్ పీటర్ స్కూల్స్ యజమానానికి, అలాగే ఇక్కడ ఉన్న టీచర్స్కు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కు అందరికీ పేరున అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాగా కనబడుతున్నారు. ఎక్కడ ఏ స్కూల్ చూసినా కూడా ఈ సెయింట్ పీటర్ స్కూల్ చాలా ఈరోజు పిల్లలను చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంత టీచర్స్ ఇంత కష్టపడి వీళ్ళకు ఈ డ్రెస్సింగ్ వేయించి వీళ్ళకు ఇంకా ఈ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడతారు. అందరూ అక్కడికి చూసి కూడా తల్లిదండ్రులు చూసి చాలా సంతోషపడతారు. మా పిల్లలు ఇంత బాగా ఇక్కడ ఈ స్కూల్ సెయింట్ పీటర్ స్కూల్ ఇంత బాగా చేస్తుంది. ఏ స్కూల్లో చూడలేదు నేను, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంత బోర్డుపల్ల కూడా చూసినా కానీ ఈ స్కూల్లో ఏ స్కూల్లో కూడా ఇంత మంచిగా పిల్లలను ఇంత స్టడీ ఇంత బాగుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మేము చెప్పుకోవడం ముందా మాకు ఇక్కడ మా ఇంటి పక్కన ఏ స్కూల్ అంటే సెయింట్ పీటర్ స్కూల్ బ్యాక్ సైడ్ అని చెప్తాం. మేము ఎవరు చెప్పినా సెయింట్ పీటర్ స్కూల్ బ్యాక్ సైడ్ అంటాం. చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఇక్కడ ఈ యజమానానికి అందరి పేరున అందరికీ ధన్యవాదాలు.